మీరు మీ డబ్బుని ఎక్కువ సంవత్సరాలు సేవ్ చేయాలనుకుంటే, ఆ డబ్బుపై ఎక్కువ వడ్డీ వస్తూ 100% సేఫ్గా ఉండి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడకూడదు అంటే మీరు ఈ ప్రభుత్వ పథకం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అయిన పీపీఎఫ్ అకౌంట్ గురించి డీటెయిల్గా చెప్తా, కాబట్టి ఈ షార్ట్ని లాస్ట్ వరకు చూడండి. నేను మీ వంశీ. పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఒక ప్రభుత్వ పథకం. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే 18 సంవత్సరాలు నిండని వాళ్ళు మైనర్స్కి వాళ్ళ పేరు మీద తల్లి లేదా తండ్రి సంతకం చేసి మెయింటైన్ చేయాలి. వాళ్ళకి 18 సంవత్సరాలు రాగానే అకౌంట్ వాళ్ళ పేరు మీద మారుతుంది. ఈ పథకం 15 సంవత్సరాల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక లాభాలను ఇచ్చే అద్భుతమైన పథకం. ఇందులో ఒక సంవత్సరానికి కనీసం 500 రూపాయలు జమ చేయవచ్చు. మ్యాక్సిమం 1,50,000 వరకు జమ చేయవచ్చు. మీరు మీ డబ్బుని ఒక్కసారి అయినా లేదా నెల అయినా మీరు జమ చేయవచ్చు. కనీసం 500 జమ చేయాలి ఒక సంవత్సరంలో. ఇందులో వడ్డీ విషయంలో ఒక చిన్న ట్రిక్ ఉంది. మీరు నెల కొంచెం కొంచెం కడితే ఆ డబ్బుని ప్రతి నెలలో 1వ తేదీ నుండి 5వ తేదీ లోపల కట్టండి. అలా కడితే మీకు ఆ నెల వడ్డీ వస్తుంది. 5వ తారీఖు దాటిన తర్వాత కడితే మీకు వడ్డీ రాదు. కాబట్టి ప్రతి నెల 1 నుండి 5వ తారీఖు లోపల డబ్బులు జమ చేయండి. పీపీఎఫ్ అకౌంట్లో వడ్డీ వచ్చేసి 7.1%గా ఉంది ఒక సంవత్సరానికి. ఒకవేళ ఒక సంవత్సరంలో 500 కట్టకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ సంవత్సరానికి పెనాల్టీ వచ్చేసి 50 రూపాయలు మాత్రమే. పెనాల్టీ కడితే అకౌంట్ యాక్టివ్ అవుతుంది. ఈ స్కీమ్లో మనకి వచ్చే వడ్డీ మీద మనం ఉంచిన డబ్బు మీద 1 రూపాయి కూడా ట్యాక్స్ పడదు. ఎందుకంటే ఈ అకౌంట్కి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. అకౌంట్ ఓపెన్ చేసిన 3 నుండి 6 సంవత్సరాల లోపు మీకు లోన్ కావాలన్నా మీ బ్యాలెన్స్ మీద లోన్ ఇస్తారు, తక్కువ వడ్డీకే. 15 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత మీరు కావాలంటే అకౌంట్ని ఇంకో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. అలా ఎన్నిసార్లు కావాలన్నా అన్నిసార్లు పొడిగించవచ్చు. నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి డీటెయిల్గా చెప్తా. పీపీఎఫ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.